ఇక్కడ ఈరోజు నీకున్న అవసరాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఎంత గొప్పవాడయ్యా అంటే శ్రేష్టమైన దాన్ని ఇచ్చేవాడు కనుక దయచేసి అడిగే విషయంలో అడుగుబడుగు వాటిని అడగద్దు. దేవుణ్ణి శ్రేష్టమైన వాటిని అడుగు, కానీ అది నీకు అవసరం అయితేనే దేవుడు నీకు ఇస్తాడు. నా కోసం కానీ నా కుటుంబం కోసం కానీ ఏ రోజు ఏమీ అడిగే ప్రయత్నం నేను చేయలే. ప్రభా నాకు ఇంత మంచి ఇల్లు ఉండాలి, ఇంత పెద్ద ప్యాలెస్ ఉండాలి, ఇంత గొప్ప ఇల్లు ఉండాలి, ఎప్పుడూ ప్రార్థన చేయలే. 30 సంవత్సరాలు సేవ చేస్తున్నప్పుడు గడిచిన కాలంలో మన కల్వరి టెంపుల్ సభ్యులందరూ నిర్ణయం తీసుకున్నారు. ఏమిటయ్యా అంటే, సతీష్ కుమార్ గారు ఇంత పెద్ద సంఘానికి కాంపర్ అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఇల్లు కొనుక్కోవాలా, ఇప్పటికి కూడా సొంత ఇల్లు లేకుండానే సేవ చేస్తున్నారు. ఇలాగైతే ఇంక వీరు ఇల్లే కొనుక్కోరు అని చెప్పి వాళ్ళందరూ కలిసి చందా వేసుకొని నాకు ఇల్లు కొనాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు నాకు అనిపించింది, వాళ్ళు ఆ విధంగా చందాలు వేసి నాకు ఇల్లు కొనాలి అనేటటువంటి ఆలోచన, వాళ్ళ కాపరిగా నా పట్ల వరకున్న ప్రేమను వాళ్ళు క్రియల్లో చూపించాలని ఆశపడుతున్నప్పుడు నా మనసులో అనిపించింది, ఎందుకని వారికి నేను భారంగా ఉండాలి అని చెప్పి నేనే బ్యాంక్ లోన్ పెట్టి ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కున్నాను. ఎప్పుడో తెలుసా, సేవ ప్రారంభించి 28 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత, సంఘంలో 2 లక్షల మంది సభ్యులు ఉన్న తర్వాత, 22 లక్షల మంది సభ్యులు ఉన్న తర్వాత, 50,000 మంది ఉన్నప్పుడు ఇల్లు కోసం ఆలోచించలా, 1,00,000 మంది ఉన్నప్పుడు ఇంటి కోసం ఆలోచించలా, 1,50,000 మంది కల్వరి టెంపుల్లో సభ్యులు ఉన్నప్పుడు ఇంటి గురించి ఆలోచించలా, నా ఇంటి గురించి నేను ఎప్పుడు ఆలోచించలా. ఆలోచించిన ఎవరు తెలుసా? కల్వరి టెంపుల్ సభ్యులు. మనం ఆలోచించకపోతే, మనం తలంచకపోతే, మనం బాధ్యత వహించకపోతే సతీష్ కుమార్ ఇంకెప్పటికి కూడా ఇల్లు కొనుక్కోడు. ఆయన సేవ చేసుకుంటూనే వెళ్ళిపోతారు. చాలా కాలం కల్వరి టెంపుల్లోనే, మీకు తెలుసో లేదో, 2 గదుల్లో ఉన్నాం మేము సంవత్సరాలుగా. నేను, నా భార్య, నా 2 కుమారులు 2 గదుల్లోనే ఉన్నాం మేము. ఇదంతా ప్రభువు చూశాడు కాబట్టి తగిన సమయం వచ్చినప్పుడు నేనే భారంగా ఉండకూడదని చెప్పి బ్యాంక్ లోన్ అప్లై చేసి ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొనుక్కున్నాను. ఇప్పటికీ ప్రతి నెల ఆ బ్యాంక్ వాళ్ళకి, అంటే బ్యాంక్ నాకు అప్పు ఇచ్చింది, అప్పు చెల్లిస్తూ ఉన్నాను. అప్పు చెల్లించి పూర్తయ్యేంత వరకు అది సొంత ఇల్లు కాదు, అది బ్యాంక్ వాళ్ళు చేసినటువంటి బ్యాంకుకి హైపోథికేషన్ అయి ఉంది. అది ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే, కల్వరి టెంపుల్ అనగా సేవ గురించే నా ఆశ, ఆత్మల సంపాదన కొరకే నా ఆశ, నా దీక్ష. ఏనాడు నా గురించి కానీ, నా పిల్లల గురించి కానీ, నా కుటుంబం గురించి కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది బహు తక్కువ. ప్రార్థన చేస్తే, ప్రభువా కుటుంబముగా నిన్ను సేవిస్తూ నీ చిత్తమును చేస్తూ బిడ్డలు నీ కోసం ఘనమైన సాక్షులుగా జీవించాలి అనే ప్రార్థన చేశాను తప్ప, మాకంటూ ఆస్తి పాస్తులు ఉండాలి, మాకంటూ అది ఉండాలి, ఇది ఉండాలి, ఏ రోజు ప్రార్థన చేయలే. ఆ విషయం కల్వరి టెంపుల్ సభ్యులకు తెలుసు, నాతో పాటు సేవలో పాల్పంచుకుంటున్న అందరికీ తెలుసు. దేవుడు కట్టుకోవడానికి బట్టలు ఇచ్చాడు, ఉండడానికి నేడు ఇచ్చాడు. ఏ లోటు లేకుండా ఈరోజు ఈ దినసేవకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కలిగి ఉన్న దాంట్లో తృప్తిగా జీవిస్తున్నాం. బీద కబుర్లు చెప్పే ప్రయత్నం మాత్రం చేయటల్లా. అన్నీ అనుభవిస్తూ బయటికి మాత్రం బీద కబుర్లు చెప్పే సేవకుడిగా మాత్రం ఉండాలని ఆశపట్టల్లా. దేవుడు నాకు, నా కుటుంబానికి ఏది అవసరమో ఆ అవసరాన్ని సమృద్ధిగా తీరుస్తూ ఈరోజు వరకు పోషిస్తూ వచ్చాడు. అదే సమయంలో నమ్మకంగా, యథార్థంగా దేవుడిచ్చిన సేవను కొనసాగించడం ద్వారా దేవుని మహాకృపను బట్టి, కల్వరి టెంపుల్ సంఘ సభ్యుల యొక్క ప్రార్థన ప్రేమను బట్టి ఈరోజు కల్వరి టెంపుల్ పరిచర్య కష్టం వచ్చినప్పుడు కొన్ని వేల మంది సేవకులకు, కరువు వచ్చినప్పుడు కొన్ని వేల కుటుంబాలకు సుమారు 7 లక్షల నుండి 8 లక్షల కిలోల ఆహారాన్ని ఈరోజు దానం చేసే కృపను దేవుడిచ్చాడు. నిన్నటి వరకు 600 టన్నుల ఆహారాన్ని పంచిపెట్టడం జరిగింది. సరిపోక మరలా 200 టన్నుల ఆహారం, అంటే సుమారు 800 టన్నుల ఆహారాన్ని, అనగా 8 లక్షల కిలోల ఆహారాన్ని, అనగా ఈ 8 లక్షల కిలోల ఆహారం ఒకవేళ వంట చేస్తే, వండినట్లయితే సుమారు 30 లక్షల మంది భోంచేస్తారు.
మినిమం. అంటే ఈరోజు ఈ కరోనా విపత్తులో కల్వరి టెంపుల్ ద్వారా దేవుడు ఎంతమందికి ఆహారాన్ని అందించాడో తెలుసా? 30 లక్షల మంది భోంచేయగలిగిన ఆహారాన్ని ఉచితంగా దేవుడు ఈరోజు కల్వరి టెంపుల్ ద్వారా అందించాడు. అంటే ఎంత గొప్ప ధన్యత అండి దేవుడు కల్వరి టెంపుల్కి ఇచ్చాడు. దీనంతటి కారణం తెలుసా? కల్వరి టెంపుల్ సంఘమా, మీ ప్రేమ, మీ ప్రార్థన. ఫలితము ఈరోజు మన సంఘము అనేక వేల మంది సేవకులకు, వారి కుటుంబాలకు, అనేక మంది ఆత్మీయులకు, అలాగే మన సంఘం బయట ఉన్నవారికి ఆహారం పెట్టగలిగాం. ఏనాడు ఊహించలేదు కల్వరి టెంపుల్ ఇంతగా ఆశీర్వదించబడుతుందని, అనేక లక్షల మందికి దీవెనకరంగా మారుతుందని ఊహించలేదు. అదే చెప్తున్నా, ఊహించిన దానికంటే, తలంచిన దానికంటే అత్యధికముగా దేవుడు అనుగ్రహించుటకు చాలినవాడు. కాబట్టే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు విశ్వసించ